దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా బౌలర్స్ తేలిపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్స్ వికెట్లు పండగ చేసుకున్న అదే పిచ్చిపై వికెట్లు తీసేందుకు మన టీమిండియా బౌలర్స్ తీవ్రంగా శ్రమించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా పై చేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 245 పరుగులకి ఆల్అౌట్ కాగా దక్షిణాఫ్రికా ప్రస్తుతం 256 పరుగులు 5 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఇప్పటికే 11 పరుగులు ఆధిక్యం సాధించింది. డెన్ ఎడ్గర్ 140 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట దక్షిణాఫ్రికా పై సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 208 వికెట్లతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 245 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో 70 పరుగులు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. దీంతో మన టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత పేసర్ సమర్థంగా ఎదుర్కొన్నారు. 4వ ఓవర్లో ఓపెనర్ ఎడెన్ మ్యాక్రమ్ అవుట్ చేసిన మహమ్మద్ సిరాజ్ బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ దశలో మరో ఓపెనర్ అయిన ఎల్గర్ సునీడి జడ్జితో కలిసి 93 పరుగులు జోడించాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో డేవిడ్ బ్లాంకింగ్హామ్ 56 పరుగులతో సెంచరీ పైగా భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా బౌలర్ అవలీలుగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. వికెట్లు తీసేందుకు టీమిండియా బౌలర్ ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లో భారత బ్యాటర్లు బొంబలెత్తారు. అదే పిచ్చిపై టీమిండియా బౌలర్ తేలిపోయారు. అయితే రెండో రోజు ఆట చివరిలో బ్రాండ్హోమ్, సిరాజ్, వైరన్, ప్రసిద్ధ కృష్ణ అవుట్ చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ప్రస్తుతం 11 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా ఉంది. ఈ మ్యాచ్ మన టీమిండియా ఆధిక్యంలోకి రావాలంటే గురువారం సాధ్యమైనంత వరకు త్వరగా దక్షిణాఫ్రికాని ఆల్అౌట్ చేయాలి. ఆ తర్వాత బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిలపాలి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉన్నాయి.